హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం వెళ్ళబోయే హోటల్ గుంటూరులోని కృష్ణ కేఫ్ అనమాట. ఇది విజయవాడకు వెళ్ళే హైవే మీద ఉంటుంది. మెడిలైన్ హాస్పిటల్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఈ హోటల్ యొక్క అడ్రస్ మరియు పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. సో ఇక్కడ టిఫిన్తో పాటు భోజనం చాలా బాగుంటుంది. భోజనం ఖరీదు కూడా చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ భోజనం ఎలా ఉంటుందో ఈరోజు మనం భోజనం టేస్ట్ చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి, బ్లింక్ అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్కి సంబంధించిన చార్జర్ సాకెట్ యొక్క పాయింట్ అనమాట. చాలా చోట్ల నేను వెళ్తున్నాను కదా, ఈ మధ్యన అది కనిపిస్తూనే ఉంది. ఆధార్ బైక్కి సంబంధించిన ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో లోపలికి రాగానే మనకి ఈ విధంగా ధరల పట్టిక మనకు కనిపిస్తుంది. చూడండి, చక్కగా ఇక్కడ వివాహ భోజనానికి సంబంధించిన పోస్టర్ ఉంది కదా. అంబియన్స్ క్లీన్ అండ్ నీట్గా ఉంది, చాలా బాగుంది ఇక్కడ. సో ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ భోజనంతో పాటు టిఫిన్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందంట. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటారు. టిఫిన్ వండినా, భోజనాలు వండినా, కర్రీస్ వండినా ప్రతిదీ కూడా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చూడండి, పాతకాలంలో మనం చాలా హోటల్స్లో చూసేవాళ్ళం కదా కట్టెల పొయ్యిలు. అటువంటి పొయ్యిని వీళ్ళు ఇంకా ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే టేస్ట్ ఇంత బాగా వస్తుంది ఇక్కడ. సో అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. చూడండి, ఈ ప్లేట్లో చక్కగా వీళ్ళు ఒక్కోటి వడ్డిస్తున్నారు, ఒక పద్ధతిలో వడ్డిస్తున్నారు. ఫస్ట్ తోటకూర పప్పు, రెండోది దోసకాయ పులుసు, ఒక కర్రీ. చూడండి, ఇక్కడ దొండకాయ రోటి చట్నీ, ఉప్పు వేశారు, చిన్న అరిటాకు చక్కగా అమర్చి ఇందులో ఒక బౌల్లో రైస్ వీళ్ళు ఇందులో వడ్డించారు. ఈ భోజనం మనం తినాలంటే 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సాంబారు, చారు ఇక్కడ మనకి తక్కువ కనిపిస్తుంది, కానీ ఆ రైస్ మాత్రం సఫిషియెంట్గా సరిపోతుంది. చాలా ఎక్కువ రైస్, నాకు చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా బాగా మరీ విపరీతంగా తినేవాళ్ళు అయితే కావాలంటే ఎక్స్ట్రా రైస్ 10 రూపీస్ తీసుకొని ఇస్తారనమాట. సో చారు, సాంబార్ ఇచ్చారు, దీంతోపాటు పెరుగు కూడా ఇచ్చారు. అన్నీ వచ్చినాయి 80 రూపాయలకి. చక్కటి భోజనం అనమాట. సో ఐటమ్స్ అన్నీ వచ్చినాయి, ఒక్కోటి మనం టేస్ట్ చేద్దాం. సో ముందుగా మనం పప్పు కలుపుకొని అందులో బెండకాయల వేపుడు ఇచ్చారు కదా, ఇక్కడ బెండకాయల వేపుడు కొంచెం నంచుకొని తిని చూద్దాం. పప్పు చాలా రుచిగా ఉంది. ఎందుకనో కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా రుచిగా ఉంటాయి ఐటమ్స్ అన్నీ. సేమ్ ఐటమ్స్ మనం గ్యాస్ పొయ్యి మీద చేసి సేమ్ ఐటమ్స్ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచి డిఫరెన్స్ అర్థమైపోతూనే ఉంటుంది. సో టేస్ట్ పప్పు చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి మనం దోసకాయ పులుసు రుచి చూద్దాం. చాలా బాగుంది. ఒకసారి రోటి చట్నీ ఎలా ఉందో రుచి చూద్దాం. చాలా కమ్మగా ఉంది. ఇప్పటిదాకా మనం టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మనం సాంబారు రుచి చూద్దాం. చిన్న చిన్న బౌల్స్లో చారు, సాంబార్ ఇచ్చారు కదా, కావాలంటే మనం మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. అన్నట్టు ఇక్కడ ఎటువంటి సర్వీస్ ఉండదు. ఐటమ్ ఏమన్నా కావాలి అంటే కనుక మనం కౌంటర్లోకి వెళ్ళి వడ్డించుకొని రావాలి. సెల్ఫ్ సర్వీస్ అనమాట. సో సాంబారు ఒకసారి రుచి చూద్దాం. సాంబారు చాలా టేస్ట్గా ఉంది. మనకిచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం మనం టేస్ట్ చేసామనుకోండి,
మళ్ళీ వెళ్ళి తెచ్చుకునే అంత అవసరం ఏం రాదు, కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా కావాలంటే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఈ కర్రీస్ కానీ, రోటి చట్నీ కానీ, పప్పు సాంబారు మళ్ళీ కావాలంటే వీళ్ళు వడ్డిస్తూనే ఉంటారన్నమాట. రైస్ ఎక్స్ట్రా కావాలన్నా మనం కొనుక్కోవచ్చు. అప్పడం, సాంబారు అద్భుతంగా ఉంది. హోటల్ యొక్క పూర్తి అడ్రస్ నేను ఇక్కడ ఇచ్చాను. మీరు వీడియోని పాస్ చేసి అడ్రస్ చూడొచ్చు. జీపీఎస్ లొకేషన్ లింకు, అడ్రస్ మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే అక్కడ నుండి కూడా మీరు చూడొచ్చు. ఒకసారి మనం చారు రుచి చూద్దాం. చాలామంది చారు అంటుంటారు, రసం అంటూ ఉంటారు. చాలా రుచిగా ఉంది. చింతపండుతో చేస్తే చారు అంటారంట. టమాటోలు అవన్నీ వేస్తే రసం అంటారంట. మరి ఏది కరెక్టో మీరు కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. ఇప్పటిదాకా మనం రుచి చూసిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఫైనల్గా మనం భోజనాన్ని పెరుగుతో ముగిద్దాం. పెరుగు రుచి ఎలా ఉందో చెప్తా. చాలా కమ్మగా ఉంది. సో 80 రూపాయలకి ఇంత రుచికరమైన భోజనం అంటే చాలా బెస్ట్ కదా. మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన ఛానల్ అయిన స్ట్రీట్ క్యాట్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటమ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద చేయటం వల్ల వీటికి రుచి పెరిగింది. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.